హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కరివేపాకు రైస్ తయారీ విధానం ఈ వీడియోలో చూసేద్దాం. ఈ కరివేపాకు రైస్ మనం డైరెక్ట్ ఆ రైస్లో వేస్తే తీసి పక్కకు పడేస్తారు కదండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. కరివేపాకు కండ్లకి అలాగే హెయిర్కు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ తయారీ విధానం చూసేద్దాం. చూడండి, ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న, చూడండి ఆరబెట్టుకున్న నీళ్ళంతా వంపేసిన కరివేపాకును వేసి బాగా ఫైన్గా, అంటే మాడకుండా చేతితో నలిపే విధంగా మనము వేయించుకోవాలండి. ఈ కరివేపాకుని ఇది రైస్ కోసం ఇలా వేయించి పెట్టుకుంటే ఇందులో పచ్చి స్మెల్ అంతా పోయి మంచిగా తయారవుతుందన్నమాట. దీన్ని ఒక కప్పులో తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. చూడండి, ఆయిల్లో వేయించిన కరివేపాకు, అలాగే చూడండి కరివేపాకు ఇలా వేయించానండి నేను, నలిచే విధంగా. అలాగే జీలకర్ర, ఒక లెమన్ కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే వేరుశనగ బుడ్డలు, చూడండి శనగపప్పు, పోపు దినుసులు, అలాగే మినప్పప్పు అండి. గుండ్లు ఉంటే గుండ్లు తీసుకోండి. పొట్టునే తీసుకున్నాను నేను. పొట్టు లేనిది కూడా తీసుకోవచ్చు. పొట్టు లేనిది తీసుకుంటారు అందరూ. చూడండి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి చిలుకలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తాను నేను. ఈ కరివేపాకు ఉంది కదా, దీన్ని చూడండి ఇలా మొత్తము చేతితోనే నలిపేసుకోవాలన్నమాట. మెత్తగా అయిపోతుంది. లేదు మాకు ఇలా నచ్చదు అనుకునే వాళ్ళు ఈ కరివేపాకుని మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ చేసుకుంటే మెత్తని పేస్ట్ లాగా తయారవుతుంది. ఆ ఫ్లేవర్ కూడా రైస్కి చాలా బాగుంటుంది. మీరు అలా కూడా ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు రైస్ నేను వండేటప్పుడు ఆయిల్ వేసి ఒక స్పూను ఉడికించి తయారు చేసి పెట్టాను. ఆయిల్ వేయడం వల్ల మెతుకు అంటకుండా, మెత్తగా కాకుండా రైస్ పొడిగా ఉంటుందన్నమాట. కంపల్సరీగా రైస్ తయారు చేసుకునేటప్పుడు మీరు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు కరివేపాకు వేయించిన తర్వాత మిగిలిన ఆయిల్ ఒక చిన్న గ్లాసు బియ్యం, పెద్ద గ్లాసు బియ్యం అయితే ఆ ఆయిలే సరిపోతుందండి. నేను ఎక్స్ట్రా బియ్యం తీసుకున్నాను కాబట్టి రైస్ కొద్దిగా మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. అలాగే ఆయిల్ హీటెక్కిన తర్వాత పోపు దినుసులు, అలాగే అదేనండి బుడ్డలు వేసుకొని, వేరుశనగ బుడ్డలు వేసుకొని వేయించుకోవాలి. వేరుశనగ బుడ్డలు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి. చూడండి, ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో శనగపప్పును కూడా వేసి వేయించుకోవాలి. ఈ రెండు బాగా నలిమేటట్లుగానే వేగిపోతాయండి. బుడ్డలు కొలత అవసరం లేదు. మీరు ఎంత మంచిగా ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉన్నవాళ్ళు, మన ఇష్టం అనమాట. అది ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు. మాకు ఇష్టం లేదనుకునే వాళ్ళు తక్కువ తీసుకోండి. తర్వాత చూడండి, మినపప్పు కూడా వేసి వేయించుకోవాలన్నమాట. చూడండి, ఒక స్పూన్ మినపప్పు తీసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 3 పచ్చిమిర్చిని నేను చిలకలుగా కట్ చేసి వేసాను. అలాగే 3 ఎండుమిర్చిని హాఫ్ కట్ చేసి వేస్తున్నాను. ఇదే కారం సరిపోతుందండి రైస్కి. సపరేట్ కారం వేసుకోవాల్సిన అవసరం లేదు. వీటిని బాగా వేయించుకోవాలన్నమాట. ఇలా పచ్చిమిర్చి, ఎండుమిర్చి బాగా వేయించుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి చక్కగా వేగిపోతున్నాయి అన్నమాట. ఇందులోనే చూడండి, ఇవి వేయించుకోవడానికి పెద్ద టైం ఏం పట్టదు. పోపు మాడకుండా చూసుకోవాలన్నమాట. ఒకవేళ మాడేటట్టుగా ఉంటే స్లిమ్లో పెట్టేసుకోండి స్టవ్ని, సరిపోతుంది. చూడండి, ఇలా వేయించుకున్న తర్వాత నేను ఇందులో చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి ఆవాలు, జీలకర్ర వేసాను నేను. జీలకర్ర నేను ఎందుకు లాస్ట్ వేస్తున్నానంటే మాడకుండా ఉంటుందని నేను జీలకర్ర కొద్దిగా లాస్ట్ యాడ్ చేస్తున్నాను. జీలకర్ర అలాగే పచ్చి కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నాను. నేను ఇక్కడ స్మాష్ చేసి నలిపి పెట్టుకున్నాను కదండి కరివేపాకు, వేయించిన కరివేపాకును వేసి ఇందులో వేసి వేయించుకోవాలి. ఇక్కడ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ కరివేపాకును ఆయిల్లో వేయించి పెట్టాను కాబట్టి ఇక్కడ ఎక్కువ వేగించాల్సిన అవసరం ఉండదు. లైట్గా వేయించుకోండి, సరిపోతుంది. చక్కగా పోపు తయారైపోతుందండి కరివేపాకు రైస్కి. తర్వాత ఇందులో చూడండి ఫ్రెండ్స్, నేను ఒక లెమన్ చూపించాను కదా, లెమన్ నుంచి జ్యూస్ అంతా తీసేసి ఇందులో యాడ్ చేయాలన్నమాట. అంతకుముందు నేను కొద్దిగా చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ
ఇదంతా మంచిగా వేగిపోతుందన్నమాట, మాడకుండా చూసుకోండి. ఇది ఎందుకు ఇలా బ్లాక్గా కనపడుతుందంటే కరివేపాకు వేయించాను కాబట్టి ఆయిల్ ఆ కలర్లోకి వచ్చింది. కరివేపాకు వేయించిన ఆయిల్ కాబట్టి అలా ఉందండి, మాడిపోయిందని మాత్రం మీరు అనుకోవద్దండి. కరివేపాకు వేయించడం వల్ల ఆ కలర్లోకి ఆయిల్ వచ్చింది. తగినంత సాల్ట్ కూడా వేసి వేయించుకోవాలి. మీరు ఒకవేళ నేనైతే రైస్కు తగ్గట్టు వేసాను సాల్ట్. మీరు తర్వాతనైనా ఆ రైస్ కలిపేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇందులో నేను కొద్దిగా ఒక చిటికెడు నిమ్మకాయల వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఒక లెమన్ యాడ్ చేశాను. కొంచెం ఎక్కువ పులుపు కావాలనుకునే వాళ్ళు 2 లెమన్స్ కూడా తీసుకోవచ్చు. చిటికెడు పసుపు మాత్రమే తీసుకోండి, జస్ట్ ఫ్లేవర్ కోసం అండి. ఇది ముందుగా ఎక్కువ అయితే తీసుకోవద్దు, ఫ్లేవర్ మారిపోతుంది. చిటికెడు పసుపు తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, రైస్ పొడి పొడిగా చల్లగా కూడా అయిపోయింది, ఆరిపోయింది, పొడి పొడిగా తయారైపోయింది రైస్. దీనిని ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇప్పుడు ఎందుకు సాల్ట్ యాడ్ చేయాలని ముందుగానే రైస్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేశాను అనమాట. మీరు అక్కడ కానీ తక్కువ యాడ్ చేసుకుంటే రైస్ కలిపేటప్పుడు రైస్కి సరిపోయిన సాల్ట్ వేసుకొని రైస్ని కలిపేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎంతో హెల్తీ బెనిఫిట్స్ ఉన్న కరివేపాకు రైస్ తయారైపోయిందండి. జుట్టు పోతుంది అనుకునే వాళ్ళు ఈ రైస్ని వీక్స్ 1 తీసుకుంటే చాలా మంచిదండి. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు మా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. కంపల్సరీగా ట్రై చేసి మాకు కామెంట్స్ రూపంలో